మనల్ని వాడుకొని పక్కకు నెట్టేస్తున్నారు అని గ్రహించినప్పుడే పక్కకు తప్పుకోండి. కారణాలు అడగవద్దు, ఎందుకంటే మనం ఇంకా ఎక్కువ గాయపడడానికి కారణాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఏడుపుతో మొదలవుతుంది, ఏడుపుతోనే అంతమవుతుంది. మొదటి ఏడుపు నువ్వు ఎలా బతకాలో చెబితే చివరి ఏడుపు నువ్వు ఎలా బతికావో చెబుతుంది. అమ్మాయి అనుకోవచ్చు తనకు కావలసిన వాడు తన నాన్నలాగా ప్రేమగా చూసుకోవాలని. కానీ నేటి సమాజంలో చాలామంది అమ్మాయిలు నాన్నలాగా ఖర్చు పెట్టే వాళ్ళని చూసుకుంటున్నారు. కానీ వాళ్లకు తెలియడం లేదు ప్రేమ ఉన్న చోట అన్నీ తిరుగుతాయని. వెలుతురు పోతే రోజు మాత్రమే చీకటవుతుంది. రేపు అనే ఆశ లేకపోతే జీవితమే చీకటవుతుంది. ప్రాణం ఉంది కానీ మనశ్శాంతి లేదు. జీవితం ఉంది కానీ జీవితానికి అర్థం లేదు. ఏంటో నా జీవితం నాకే అర్థం కావడం లేదు. మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. సృష్టిలో ఏ తప్పు లేదు, ఉన్నదంతప్పంతా మన దృష్టిలోనే ఉంది. చుట్టూ రాబందులు పీక్కు తింటూ ఉంటే నువ్వు కదలకుండా నిలబడగలవా? ఒక ఆడపిల్ల నిలబడగలదు ఒంటరిగా. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనిషి విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. నీ శరీరము లేచి నిలబడటానికి సహకరించని రోజు, నీ చేతులతో నీరు కూడా తాగని లేని రోజు, నీ కాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యని రోజు, నీ పనులను ఇంకొకరిపై ఆధారపడిన రోజు, నీ భావాన్ని నీ నోటితో పలకని రోజు, నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగిన రోజు, నీ జీవితంలో ఏం చేశావో, ఏం సంపాదించావో, ఏం పోగొట్టుకున్నావో నీకు స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ అప్పటికి అంతా చేజారిపోయి నీ తప్పు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. అన్నీ బాగున్నప్పుడే ఆత్మజ్ఞానం తెలుసుకో. కుక్కను పెంచితే స్టేటస్, గేదెను పెంచితే లేబర్. కుక్క పాలు తాగరు, గేదె పాలు కావాలి. భోజనం ఎంత విచిత్రమైనది. సంపాదించడానికి పరిగెత్తాలి, అరగడానికి కూడా పరిగెత్తాలి. దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, దగ్గర ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కన్నా తీయనైనది. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని చిరునవ్వులు, కాసిన్ని కన్నీళ్ళు, మరికొన్ని అనుభవాలు, మిగతావన్నీ జ్ఞాపకాలు. ఇంతే మనిషి సొంత ఆస్తులు. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు. ఆ నీరు లోపలికి చేరితే ప్రమాదం. చుట్టుముట్టే సమస్యలు మనిషిని కుంగదీయలేవు. వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం. ఈ లోకంలో బ్రతకాలని ఆశ పుట్టించే మనుషుల కన్నా బ్రతుకుపై ఆశలు చంపేసి జీవితంపై విరక్తి పుట్టించి మనసుని పీక్కు తిని కాటికి కడతీర్చే మనుషులే ఎక్కువైపోతున్నారు. జీవితం అందరికీ కనిపించే గులాబీ, కానీ గుండెలో గుచ్చే ముళ్ళును గుర్తించేదెవరు? డబ్బున్నప్పుడు వ్యసనపరుడిగా బ్రతికితే డబ్బు లేనప్పుడు బిచ్చగాడిగా బ్రతకాలి. గుర్తుపెట్టుకొని మసులుకో.